అందరికి నమస్కారం. ఈరోజు పొద్దున్న లేవగానే మాకు ఇంద్రమ్మ కమిటీ పేర్లు వచ్చినాయి. మేము కీసర గ్రామ కమిటీ మేమందరం చూడగానే షాక్ గురైనాం. ఎందుకంటే ఈ ఇంద్రమ్మ కమిటీ గురించి 2 సార్లు మీటింగ్ పెట్టి మేము పెట్టిన తీర్మానం చేసిన పేర్లు రాకపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది బీసీలకు మేము మాటిచ్చి వాళ్ళ పేర్లు రాసి ఈరోజు బీసీ ప్లేస్ లా ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే అసలు ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షుడు ఉండనే ఉండదు. ఎవరైతే కార్యదర్శి ఉంటారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఇంద్రమ్మ కమిటీ అని అధ్యక్షులను రాసుకోవడం చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలుగులో ఇంకెట్లా అనుకుంటారు. ఇదంతా అన్యాయం. ఎందుకంటే మనం గ్రామ కమిటీ నుంచి తీర్మానం చేసింది, మన గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్ గా లెటర్ పెట్టి ఎక్స్ట్రా పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటాం. అదేవిధంగా ఈ ఇంద్రమ్మ కమిటీ కాకుండా ఒక మేడ్చల్ మార్కెట్ కమిటీలో ఎవరికి డైరెక్టర్ చేయలేదు. కీసరకు ఎంతో చరిత్ర ఉంది, మన కీసరకు ఎంతో చరిత్ర ఉంది. ఇన్ని రోజుల నుంచి దండాడుతుంది, ఇన్ని రోజులు చేస్తున్న కీసర ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏమంటే ఏమి చాలలేదు వాళ్ళకి. అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డు చేస్తున్నారు, కీసర మాత్రం ట్రస్ట్ బోర్డు చేస్తలేరు. అదేవిధంగా కీసర కిందకి ఇంత అన్యాయం చేస్తున్నారు. కీసర ఓట్లు వేయలేదా, కీసర కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మాజీ దీనిపై గౌరవ ఇన్ఛార్జ్ గారికి సవినయంగా తెలియదు ఏమనగా, ఇందిరమ్మ కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని మన కీసర గ్రామస్తులు వచ్చే మేమందరం తెలియజేస్తా ఉన్నాము. తమకు ఆల్రెడీ విన్నవించుకున్నాం. 1వ తారీఖు 11/2024 మీటింగ్ పెట్టేసి తీర్మానం పనికిరాదని 2వ తారీఖు మళ్ళీ చేసినాము. ఆ తీర్మానాన్ని కూడా మీరు కీసర గ్రామస్తులను పిలిచి ఫైనల్ చేస్తున్నారు. మా గ్రామ కమిటీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాధాకరంగా వ్యక్తపరుస్తున్నాం. మాకు ఎలాంటి సముచిత స్థానం లేదు. కీసర గ్రామానికి, కీసర మండలంలో కానీ కీసర గ్రామానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాం, చర్యలు చేపట్టబోతున్నాం అనే ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వతంత్రంగా వారి నిర్ణయాలు వారే తీసుకోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఇన్ఛార్జ్ గారు తెలియజేస్తూ, ఇన్ఛార్జ్ గారు కూడా సమగ్రంగా దీన్ని లోతుగా పరిశీలించి కీసర గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గ్రామ కమిటీ తీర్మానాన్ని గౌరవిస్తూ గ్రామ కమిటీలో మీరు చెప్పినట్టుగా 20 మందికి పిలిచి మేము మీ మధ్యలో ఫైనల్ చేస్తామని చెప్పారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా దీన్ని ఇచ్చారు. సో మీకు అధికారం ఉండొచ్చు, కానీ అందరినీ సంప్రదించి చేస్తే బాగుండేదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మీరు ఒక్కరికి పక్షపాతిగా కాకుండా పార్టీకి పక్షపాతిగా ఉంటే బాగుంటుందని మా యొక్క సూచన. మీకు చెప్పేంత వరం కాదు, కానీ మా అనుభవాలు మొత్తం చెప్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై కీసర గ్రామాన్ని మీ గుండెలో పెట్టుకుంటారో, కీసర గ్రామాన్ని మీ గుండెల నుంచి తొలగిస్తారో మీరు వదిలేస్తూ కీసర గ్రామ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి తప్పిదాలు మరొకసారి చేయవద్దని కోరుతున్నాం.